దేవుని కొరకు నిలబడ్డోడిని ఎప్పుడు దేవుడు అన్యాయము చేయడా, వదిలిపెట్టడు. నీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తా, నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వేం చేసినా చేయకపోయినా, నువ్వు మంచి గాట్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా, మంచి తిండి తిన్నా తినకపోయినా, మంచివేమి ఉన్నా వండకపోయినా, మంచి ఇల్లున్నా వండకపోయినా, నీ బిడ్డల కొరకు మంచి తిండి, మంచి వస్త్రాలు, మంచి ఇల్లు, మంచి సంబంధం, మంచి పెళ్ళి, మంచిది. నేను అంటాను, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండి సచ్చే నీకే ఇంత తీపి ప్రేమ ఉంటే, అసలు మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు పిల్లల కొరకు ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఆయన కొరకు నిలబడితే చాలు, ఆయన ఏమైనా చేస్తాడో. ఇప్పుడు వాడు ఏమైనా చేయగలడు. ఎక్కడ చేయగలడు? అగ్నిలో నడిపించగలిగే దేవుడు నా దేవుడు. సింహాల బోన్లో ఉన్న నడిపించగలిగే దేవుడు నా దేవుడు. ఎందుకంటే నీవు దేవుని ఇల్లు, దేవుని కుటుంబము, దేవుడు అని జపం చేస్తూ ఉండవు. దేవుని మార్గములో, దేవుని రాజ్యములో, దేవుని చిత్తములో, దేవుని దర్శనములో నడుస్తున్న వాడిని అగ్నిలో వదిలిపెట్టడు, సింహాల బోన్లో వదిలిపెట్టడు, జలాల్లో వదిలిపెట్టడు, సింహాలు లేకపోతే సరసాల్లో కూడా వదిలిపెట్టడు. ఎక్కడ వదిలిపెట్టడు. ఎందుకంటే దేవుని కొరకు నిలవబడ్డవాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిన దాఖలు లేదు, రాదు, ఉండదు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ రాత్రి నువ్వు అప్పగించుకోవాలి. ఎంతమంది ఆమేన్ అన్నారు?